ఏమైంది యశోద? హరిని వదిలిపెట్టను నేను. నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేంత వరకు నేనెక్కడికి రాను, పచ్చి నీళ్లు కూడా ముట్టను. ఏమిటా ప్రశ్న? ఏం సమాధానం? గోకులంలో ప్రతి ఒక్క స్త్రీకి మమతానురాగాలిచ్చారు గాని, ఓ నారాయణ, నా వల్ల జరిగిన తప్పేమిటో చెప్పండి. నాకు సంతాన సౌభాగ్యాన్ని ఎందుకు ప్రసాదించలేదు? ఈరోజు చెప్పి తీరాల్సిందే ప్రభు. కారణం చెప్పండి. మీరు నాకు సంతానం ఎందుకు ఇవ్వలేదు? మీకు తెలుసు కదా, భక్తులే లేకపోతే భగవంతుడికి ప్రాధాన్యత లేనట్లే. యశోదమ్మ కూడా అలాంటి ఆవేదనే అనుభవిస్తున్నారు. తన గత జన్మలో కూడా దారాదేవి ఆవేదనే అనుభవించారు. నీ మాటలు అక్షర సత్యాలు లక్ష్మి. ఇప్పుడు యశోదామాతకు తన దుఃఖాన్నించి విముక్తినిచ్చే సమయం ఆసన్నమైంది. లే పూర్ణ, త్వరలోనే యశోద ఇంట్లో సంతానం జన్మిస్తుంది. నక్షత్ర చలనాలు ఇచ్చే సంకేతాలను గ్రహించు.